హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యంతో వడియాలు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేయాలనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ సగ్గుబియ్యం ముందు రోజు నైట్ నానబెట్టేసి ఉంచుకుంటున్నానండి. ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. అంటే ఇది 1/2 kg వరకు తీసుకుంటున్నాను. ఇది శుభ్రంగా ఒకసారి కడిగేసుకోవాలి. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకొని నానబెట్టేసి ఉంచుకోవాలి. మార్నింగ్ అయితే మీరు 4 గంటలు నానబెట్టుకోండి. నేనైతే నైటే నానబెట్టేసి ఉంచుకుంటున్నాను. మూత పెట్టేసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నైటే నానబెట్టేసుకుని ఉంచుకున్నాను కదా, నానిపోయింది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా చేసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మిగతాది కూడా వేసేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి. ఇది కూడా మెత్తగా పట్టేసుకొని పెట్టేసుకుందాము. ఇది కూడా మిక్సీ పట్టేసామండి. ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇది కూడా ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టి తీసేస్తానండి. ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టుకోవాలండి వేరే గిన్నెలో. ఇక్కడ నేను మొత్తం 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను కదండి. ఒక గ్లాస్ ఏమో ఇప్పుడు వేసాను, 2 గ్లాసులు ఏమో నానబెట్టేసి ఉంచుకున్నాం కదా, మొత్తం 3 గ్లాసులు అయ్యాయి. ఇప్పుడు 5 గ్లాసుల వాటర్ వేసుకొని వేరే గిన్నెలో మసల పెట్టుకోవాలి నీళ్ళను. స్టవ్ వెలిగించుకొని ఇక్కడ 5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్తో చూపిస్తున్నానండి. మీరు చిన్న గిన్నెతో అయినా తీసుకోవచ్చు. నాకు గ్లాస్తో అలవాటు కాబట్టి గ్లాస్తోనే చూపిస్తున్నాను. 3 గ్లాసులు, 4 ఇంకొకటి వేసుకోవాలి. 5 గ్లాసులు. ఇప్పుడు వాటర్ అంతా మరగనివ్వాలండి. నీళ్ళు మరగడం స్టార్ట్ అయింది కదండి. ఇందులోకి ఉప్పు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. అలాగే కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా ఉండలు లేకుండా కలిపేసేసుకొని వేసేసుకోవాలండి. వాటర్లో కలుపుకుంటూ వేసుకోవాలండి, ఆపకూడదు. ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. వెంటనే కలుపుతూనే ఉండాలి. మనకి ఇది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ ఉంది కదండి, మిల్క్ వైట్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసి తీస్తున్నాను. ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మంచిగా ఉడికితేనే మనకు వడియాలని విరిగిపోకుండా మంచిగా వస్తాయి. ఇలా ఉడికించేసుకోవాలండి. నేను ఒక 20 నిమిషాల పాటు ఉడికించేసాను. మీరు ఇంకో అంతకంటే తక్కువ ఏమి ఉడికించొద్దండి. ఎంత మంచిగా ఉడికించుకుంటే మనకు వడియాలు అంత మంచిగా వస్తాయి. కొద్దిగా 5 నిమిషాలు ఎక్కువైనా ఉడికించుకోవచ్చు, కానీ తక్కువ మాత్రం ఉడికించుకోవద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత వడియాలు వేసేసుకోవాలి. ఇంకొంచెం చిక్కబడుతుంది చల్లారినాక. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం చిక్కగా అయింది కదండి. ఇప్పుడు వడియాలు పెట్టేసుకుందామండి. ఒక కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసేసుకోవాలండి. క్లాత్ మీద అయితేనేమో క్లాత్ కొంచెం తడిపేసి వేసుకోవాలి. 2 పొరల్లో వేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకుందాము. ఇలా అన్నీ వేసేసుకోవాలండి. గుంట గరిటెతో కొద్దిగా వేసుకోండి. నేను ఎండలో వేసుకుంటున్నానండి. ఎండ కాస్తేనే బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసుకోవాలండి.
నేను కొన్ని కవర్ మీద కూడా వేశాను. సాయంత్రం కల్లా మొత్తం ఆరిపోతాయి, మొత్తం ఎండిపోవాలన్నమాట. మొత్తం ఎండిపోయాయండి. నేను నీళ్ళు చల్లేసి పెట్టేశాను. ఒక్కొక్కటి మెల్లగా నిదానంగా తీసుకోవాలండి. వెంటనే వెళ్ళవు. ఒక 2 నిమిషాలు నీళ్ళు చల్లిన తర్వాత 2 నిమిషాలకు ఈజీగా వచ్చేస్తాయి. కంగారు పడొద్దండి. ఇలా ఒక్కొక్కటి తీసి మళ్ళీ ప్లేట్లో వేసుకొని ఎండబెట్టుకోవాలి. సగం వెళ్ళండి. నిదానంగా తీసుకుంటే వచ్చేస్తుంది. కవర్ మీద అయితే మీరు నీళ్ళు జల్లే పని ఉండదు, ఏది ఉండదండి. కవర్ మీద ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ తీసేసుకొని ఫ్యాన్ గాలికి ఆరిపోతాయండి. నెక్స్ట్ డే ఎండకు 1 గంట సేపు ఉంచుకుంటే ఇంకా ఎక్కువ ఎండిపోతాయి. ఇలా ఉంటాయండి. మొత్తం ఎండిపోయిన తర్వాత ఎంత పలుచగా ఉన్నాయో చూసారా. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని వేయించుకోండి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయండి. పప్పులోకి, సాంబార్లోకి, పచ్చడిలోకి, అన్నిటిలోకి నంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఇదండి ఇవాల్టి సగ్గుబియ్యం వడియాలు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.